హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి మల్లిక ధృవ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మల్లిక అంటుంది ధృవ తోటి, ఏంటి ధృవ పొద్దు నుంచి వసుంధర కనబట్టలేదు, ఏమైంది, లేచిందా లేదా? అయ్యో అమ్మ, పొద్దునే తను గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది, కొంచెం సేపట్లో వచ్చేస్తుంది. పోనీ లేరా, అక్కడికి వెళ్తేనైనా వసుంధర మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ మధ్యన వసుంధర ఎప్పుడు చూసినా మూడీగా లోన్లీగా ఫీల్ అవుతుంది. అందువల్ల కొద్ది రోజులు మేము ఎక్కడికైనా కొంచెం వెకేషన్కి వెళ్తామమ్మా. మంచి ఐడియారా, ఖచ్చితంగా వెళ్ళండి. అప్పుడైనా తన మైండ్ సెట్ అవుతుందేమో. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను, ఓకే కదా మీకు? సరేనమ్మా, వసుంధర వచ్చాక మాట్లాడి నీకు చెప్తాను నేను. సరేరా. అప్పుడే అక్కడికి వచ్చిన దాసు మాట్లాడుతూ, ఏంటి ఎప్పుడు ఇంకా వసుంధర గురించేనా మీరు మాట్లాడుకునేది? ఇంట్లో ఎవరు బాధపడుతున్నారు, ఎలా ఉన్నారో వాళ్ళని ఓదార్దాం అనే విషయమే లేదు కదా మీకు? ఏంటి దాసు, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి, నేనేం మాట్లాడడం ఏంటి? నిన్న జరిగిన గొడవతో నాకు అర్థమైపోయింది, బయట సమాజమే కాదు ఇంట్లో ఉన్న మనుషులు కూడా నా కూతుర్ని కాకుల్లో పొడుచుకు తింటారని. ఇప్పుడు మేమేం చేసాం దాస్, ఏమైంది? ఇప్పుడు ఈ పలంగా నేనేమన్నా నా కూతురు గురించి మాట్లాడానంటే అది గొడవ కాకపోయినా గొడవగా సృష్టిస్తారు మీరిద్దరూని. అంతే కదా, గొడవ చేయాలనే కదా ఉన్నారు మీరు. మీ ఇద్దరికి తగ్గట్టు అవసరమేమో నాటకాలు అన్నీని. ఏంటి దాస్ అలా అంటావు? ఎప్పుడు మీ గురించే కదా ఆలోచిస్తుంది వసుంధర. వసుంధరని కూడా ఎందుకు అలా అంటున్నారు? లేదు, ఇప్పుడు ఇప్పుడు వరకు నేను నా కూతురి గురించి బాధపడ్డాను, భవిష్యత్తులో నా మనవరాల గురించి కూడా బాధపడాలి నేను. అలాంటి అవసరం రాకూడదంటే నా మనవరాలు, నా అంశు, ఈ ధృవ కూతురు అని అందరికీ నువ్వు చెప్పాల్సిందే మల్లిక. ఏంటి దాస్ మాట్లాడేది? ఖచ్చితంగా చెప్పాలి, చెప్పకపోతే నేను ఊరుకోను మల్లిక. ఏంటి బెదిరిస్తున్నావా ఏంటి? అవును దాస్, ఏంటి నీకు ఇంత ఒక్కసారికి ఎంత కోపం వచ్చేస్తుంది? ఏదో నేను ఊరుకుంటున్నామానా? ఏదో వసుంధర నేనేమంటే కోపడుతుందానా నీకు ఇంత ధైర్యం వచ్చింది? లేదు మల్లిక, నేను ఒక డిసైడ్ అయ్యాను. ఏంటంటే ఇప్పుడు వరకు నేను నా కూతురు ఎన్నో అవమానాలు పడ్డాం. రేపు దాని భవిష్యత్తు, నా మనవరాల భవిష్యత్తు కూడా ఇలాగే అవుతుంది కదా. ఇంకో చూస్తూ ఊరుకుంటే అసలు నేను దాని భవిష్యత్తు ఏమైపోతుందని భయపడాల్సి వస్తుంది. అందువల్ల నేను ప్రెస్ వాళ్ళని పిలుస్తాను, ఖచ్చితంగా పిలిచి ఈ ధృవ కూతురే అంశు అని ప్రకటించాల్సిందే. హలో, ప్రెస్ వాళ్ళ? చెప్పండి సార్, ఏమైంది? అదే, నేను బీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మెంబర్ అయిన నందిత భర్తను మాట్లాడుతున్నాను, మీకు విషయం చెప్పాలి. ఏంటి సార్, బీపీ ఇండస్ట్రీస్ అంటే చాలా పెద్ద కంపెనీ కదా, ఏంటి సార్ చెప్పండి సార్. ఆగు, ఒక ఫోన్ కట్ చేయి. ఏంటి మల్లిక, ఫోన్ ఎందుకు కట్ చేయమను? నేను చెప్తాను, మొత్తం అందరికీ చెప్తాను అంశు ఈ ధృవ కూతురేనని. మరి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు అత్తమ్మ? ఏంటి వసుంధరా, వచ్చేసావా? వచ్చేసాను అత్తమ్మ. ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ అంశు ధృవ కూతురు ఈ వసుంధరకి పుట్టలేదు, మీరాకి పుట్టిందని చెప్తే అందరూ ఏమనుకుంటారు? మీరాయే ధృవ కూతురు అనుకోరా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా మెల్ల తాళి కట్టాడు కదా, మరి నా పరిస్థితి ఏమైపోవాలి? ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు? నన్ను ఒక ఇంటి పని మనిషి కింద అనుకుంటున్నారా మీరు అందరూని? అయ్యో అయ్యో వసుంధర, ఎందుకు అలా అనుకుంటున్నావు? నిన్నే కదా చెప్పాను నీ స్థానం ఏంటో ఇంట్లో. ఏం చెప్పారు ధృవ సార్ మీరు? నేను ఇంటికి ఏంటి వారసురాలని, నేను ఈ ఇంటి యజమానురాలని, అంతే కదా. ఆ మాటలు ఎవరైనా చెప్తారు, కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది? నేను ఒక పని మనిషిగా మీ అందరికీ ఒక సేవలు చేసే దానిలాగా ఉన్నాను. ఏం చేసినా నాదే తప్పు అన్నట్టు అందరు నా మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఇంకా నేను సహించలేను సార్ ఇదంతా. పోన్లే సహిద్దాం అనుకుంటే ఇప్పుడు మల్లికమ్మేమో ఈ అంశు మీ కూతురు, మీరాకి మీకు పుట్టిన కూతురు అని అనౌన్స్ చేస్తారంటున్నారు. అసలు మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారు? అయ్యో మీరా, అలా ఏం కాదు. మీరా ఏదో చెప్పమన్నది, దాస్ ఏదో కోరుకున్నానని చెప్తారంటుంది అమ్మ. నువ్వు ఫీల్ అవ్వక వస్తు, నేను ఉన్నాను కదా అని చూసుకో. చాలు సార్, ఇంకా మిమ్మల్ని నమ్మింది చాలు. ఇన్ని రోజులు నమ్మాను నేను. ఇప్పుడు నాకు తెలిసి మీరా ఒక్కతే మీరు అంటుంది. ఇది కూడా అదేంటి మల్లికమ్మ మీ కూతురుని ప్రకటిస్తానంటున్నారు అంశుని. ఇది తెలిసి, ఒకవేళ తెలియకుండా మీరు ఎన్ని చేశారో నాకు ఎలా తెలుస్తుంది? అదేంటి వసు అలా అంటావు? నేనేం చేయలేదు. పెళ్ళప్పుడు కూడా మీరు ఇదే చెప్పారు, నేను మంచివాడిని, నేను శ్రీరామచంద్రుని అని. తర్వాత ఏమైంది? ఒక ఒక మీరా బిడ్డని తీసుకుని వచ్చిందా లేదా? అలా ఇప్పుడు ఒక కూతురు మీ కూతురని ఒప్పుకున్నప్పుడు ఇంకా సమాజంలో ఇంకెంతమంది ఉండి మీ కూతురుని వస్తే అప్పుడు నా పరిస్థితి ఏమవ్వాలి? చెప్పండి, నా పరిస్థితి ఏంటి? అందువల్ల ఇంకా నమ్మదలుచుకోలేదు సార్ మిమ్మల్ని నేను. ఇంకా ప్లీజ్ వసు నన్ను నమ్మున వసు. నాకు ఇంకెవరితోనూ సంబంధాలు లేవు, ప్లీజ్. నేను చెప్పేది నిజం. చాలు సార్, ఇంకా చాలు మీరు మాట్లాడింది. అమ్మా,
నందితమ్మ చెప్పినట్టు కరెక్ట్. మీరు అందరూ మోసగాళ్ళు. మీరందరూ మోసం చేసి నన్ను ఇలాగ నా జీవితాన్ని నాశనం చేశారు. ఏంటి వసు అలా అంటావు? లేదు మల్లికమ్మ, అత్తమ్మ ఇంక నేను నమ్మదలుచుకోలేదు. కొన్ని రోజులు నాకు ప్రశాంతత కావాలి. నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను. అమ్మ నేను ఇందాక చెప్పాను కదా వసుంధర, నేను కొన్ని రోజులు బయటకు వెళ్తామని. నువ్వు అరేంజ్ చెయ్యమ్మా, నేను వసుంధరని తీసుకుని వెళ్తాను. లేదు ధృవ సార్, మీరు నాతో రావద్దు. మీరుంటే ఇక్కడ ఉండటం వల్లే కదా నేను మనశ్శాంతి లేదని బయటకు వెళ్తున్నాను. మళ్ళీ మీరు నాతో వస్తానంటే ఏంటి? అంటే నాకు అర్థమైంది. అక్కడ మీ అవసరం తీర్చుకోవాలనే కదా నాతో పాటు వస్తానంటున్నారు. నాకు ఇష్టం లేక నాకు చీ చీర చెంగు పట్టుకుని నేను చచ్చిపోతాను సార్. అంత అలాంటి మనస్తత్వం నాది. మరి ఎందుకు నాతో పాటు వస్తానంటున్నారు? అసలు నాతో మీరెవ్వరు రావద్దు. నాకు కొన్ని రోజులు ప్రశాంతత కావాలి. మీ అందరి మొక్కలు చూడలేకపోతున్నాను నేను అసలు. అన్నిట్లికన్నా అత్తమ్మ చేసిన మోసమే అస్సలు మర్చిపోలేకపోతున్నాను. నన్ను కోడలు కోడలు అన్నది. ఇప్పుడేమో ఆ మీరాయే అంశు కూతురు అని అందరికీ అనౌన్స్ చేస్తానంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ మీరాయే ఈ ఇంటి కోడలు అని ఒప్పుకున్నట్టే కదా! మీ భార్య తన అన్నట్టే కదా అందరికీ అనౌన్స్ చేసినట్టు. ఇంక నాతో ఏం సంబంధం ఉంది వాళ్ళకి? అందుకనే నేను కొన్ని రోజులు ప్రశాంతంగా ఎక్కడైనా ఉందామనుకుంటున్నాను సార్. ప్లీజ్ మీరెవ్వరూ నా కూడా రావద్దు. నేను నా మనశ్శాంతి కోల్పోవాలనుకుంటే మీరు నాతో పాటు రండి. ప్లీజ్ నన్ను ఆపొద్దు కూడా. అదేంటి వసుంధర అలా అంటావు? ప్లీజ్ అత్తమ్మ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. సరే వసుంధర, నీ మనసు మళ్ళీ ఎప్పుడు బాగుంటే అప్పుడు ఇంటికి రా. అప్పటి వరకు మేము డిస్టర్బ్ చేయం. సరే అత్తమ్మ, నేను వెళ్తున్నాను. ప్లీజ్ వసు, నేను చెప్పినట్టు విను వసు. లేదు సార్, వెళ్తున్నాను. బాబు ఎక్కడైనా ఒక హాస్టల్ దగ్గర ఆపవా? నేను హాస్టల్‌లో మాట్లాడుకుంటాను. సరే మేడం. మేడం ఏమైనా రూమ్స్ ఖాళీ ఉన్నాయా ప్లీజ్? నేను ఉంటే జాయిన్ అవుతాను మేడం. లేదమ్మా, ఇప్పటికిప్పుడు రూమ్స్ కావాలంటే ఎక్కడ దొరకవు. వెళ్ళిపో, బయటకెళ్ళిపో. ఉన్న పళంగా ఇంట్లోంచి బయటకొచ్చేసాను. ఇక్కడేమో రూమ్స్ దొరకట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అనవసరంగా మల్లికమ్మని, నందితమ్మని, ధృవ సార్‌ని అందరిని బాధపెట్టొచ్చాను. సారీ సార్, నన్ను క్షమించండి. నేనుంటే మీరెవ్వరూ సంతోషంగా ఉండలేరు. నేను వెళ్ళిపోయిన కొన్ని రోజులే మీరు బాధపడతారు. తర్వాత మీరు మీ లైఫ్‌లో అన్నీ సెట్ అయిపోయి అంశు, మీరా అందరూ మీకు ఫ్యామిలీలో కలిసిపోతారు. మీరు హ్యాపీగా ఉండాలనే సార్ నేను ఇదంతా చేసింది అని అక్కడితో ఎపిసోడ్ పూర్తయిందండి. నా ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం గానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.